హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు న్యూజన్ సాఫ్ట్వేర్ Q1 ఫైనాన్షియల్ 2022 రిజల్ట్స్ అనలైజ్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. సో మనము కన్సాలిడేట్ రిజల్ట్స్ చెక్ చేస్తున్నాము. సో దీంట్లో మనం ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్, క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేస్తాము. కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తామన్నమాట. సో ఇక్కడ అమౌంట్ వచ్చి ల్యాక్స్లో ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్లో వీళ్ళకు 132 క్రోర్స్ రెవెన్యూస్ వచ్చినాయి అనమాట. ఈ క్వార్టర్లో 159 క్రోర్స్ అనమాట. అంటే ఇక్కడ దగ్గర 27 క్రోర్స్ పెరిగిందనమాట. సో ఇది పర్సంటేజ్లో చెక్ చేస్తాము. సో పర్సంటేజ్లో ఎంత అంటే ఇక్కడ 20.7% అనమాట. తర్వాత అదర్ ఇన్కమ్. సో అదర్ ఇన్కమ్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ 3.9 క్రోర్స్ వచ్చింది, ఈ సంవత్సరం వచ్చి 10.5 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది ఎక్కువ పెరిగింది అనమాట. ఓకే, ఈ అదర్ ఇన్కమ్ ఏమనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎక్స్పెన్సెస్. ఫస్ట్ వన్ వచ్చి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ చూస్తే 78 క్రోర్స్, ఈ సంవత్సరం చూస్తే 93 క్రోర్స్ అనమాట. అంటే దగ్గర 25 క్రోర్స్ పెరిగిందనమాట. సో ఈ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది ఎంప్లాయీ శాలరీసా లేకపోతే మేనేజ్మెంట్ శాలరీసా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. సో ప్రీవియస్ ఇయర్ చూస్తే 1.7 క్రోర్స్ ఇంట్రెస్ట్ పే చేశారు, ఈ సంవత్సరం చూస్తే 65 lakhs అనమాట. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గింది, అలాగే వీళ్ళు పే చేసిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 65 lakhs మాత్రమే అనమాట. అంటే వీళ్ళకు చాలా తక్కువ అప్పు ఉంది, అది జీరో డెప్ట్ అనమాట, అది పాజిటివ్ పాయింట్. తర్వాత డిప్రిషియేషన్. సో ప్రీవియస్ ఇయర్ 5.7 క్రోర్స్, ఈ సంవత్సరం 4 క్రోర్స్, దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ చూస్తే 38 క్రోర్స్, ఈ సంవత్సరం చూస్తే 43 క్రోర్స్ అనమాట. ఇక్కడ 5 క్రోర్స్ పెరిగింది అనమాట. సో మనకు రెవెన్యూస్ తర్వాత ఎక్స్పెన్స్ని బట్టి ఏమర్థమైందంటే ఇక్కడ రెవెన్యూస్ 132 క్రోర్స్ నుంచి 159 క్రోర్స్ పెరిగింది, అలాగే అదర్ ఇన్కమ్ అనేది కూడా 3.9 క్రోర్స్ నుంచి 10.5 క్రోర్స్ పెరిగింది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ ఎక్స్పెన్స్లో చూస్తే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది 78 క్రోర్స్ నుండి 93 క్రోర్స్ పెరిగింది అనమాట. తర్వాత ఫైనాన్స్ కాస్ట్ అనేది 1.7 క్రోర్స్ నుండి 65 lakhs తగ్గింది అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్స్. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ప్రీవియస్ ఇయర్ చూస్తే 11.9 క్రోర్స్, ఈ సంవత్సరం చూస్తే 28.6 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ పెరిగింది. సో ఎంత పర్సెంటేజ్ పెరిగిందంటే ఇక్కడ 140% పెరిగింది అనమాట. రెవెన్యూస్ చూస్తే 20.7%, కానీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే 140% పెరిగింది అనమాట. సో ఎందుకు ఇంత ఎక్కువ పెరిగిందంటే సో ఒకటి వచ్చి ఇక్కడ వీళ్ళకు అదర్ ఇన్కమ్ అనేది పెరిగింది అనమాట, అలాగే వీళ్ళకి ఎక్స్పెన్స్ అనేది ఎక్కువ పెరగలేదన్నమాట. ఇక్కడ లాస్ట్ ఇయర్ చూస్తే 124 క్రోర్స్, ఇక్కడ 141 క్రోర్స్ అనమాట, ఎక్కువ పెరగలేదు. సో దానివల్ల ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్. సో కరెంట్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ చూస్తే 6.4 క్రోర్స్, ఈ సంవత్సరం చూస్తే 10 క్రోర్స్ అనమాట. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది పెరిగింది కాబట్టి ట్యాక్స్ కూడా పెరిగింది. తర్వాత ఇంకోటి గుర్తుపెట్టాల్సింది ఇక్కడ డిఫర్డ్ ట్యాక్స్. సో లాస్ట్ ఇయర్ 3.6 క్రోర్స్ క్రెడిట్ అయింది, ఈ సంవత్సరం 3.1 క్రోర్స్ క్రెడిట్ అయింది. సో రెండు సేమ్గా ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకోండి. సో తర్వాత నెట్ ప్రాఫిట్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 9.1 క్రోర్స్, సో ఈ సంవత్సరం చూస్తే 21.6 క్రోర్స్ అనమాట. ఇక్కడ దగ్గర 12 క్రోర్స్ పెరిగింది అనమాట. ఇక్కడ 12 క్రోర్స్ పెరిగింది, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది 3 క్రోర్స్ నుండి 10.5 క్రోర్స్ పెరిగింది అనమాట. ఇక్కడ దగ్గర 7 క్రోర్స్ పెరిగింది అనమాట. సో ఆ 7 క్రోర్స్ ఇక్కడ తీసేసినామంటే ఇప్పుడు వీళ్ళకి ప్రాఫిట్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనం అది గుర్తుపెట్టుకోవాలా. సో ఇది ఎంత పర్సెంటేజ్ అనేది చెక్ చేస్తాము. సో ఇక్కడ 136% పెరిగిందనమాట, ఇది పాజిటివ్ పాయింట్. సో ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది, కానీ ఒకటి ప్రాబ్లం అంటే వీళ్ళకు అదర్ ఇన్కమ్ అనేది కూడా ఎక్కువ ఉందన్నమాట. సో దానివల్ల కూడా వీళ్ళకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. తర్వాత ఇక్కడ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ప్రీవియస్ వచ్చి 69.13, సో ఈ సంవత్సరం 69 crores 36 lakhs అనమాట. సో ఇక్కడ కొంచెం పెరిగిందనమాట, దీన్ని ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ ఇచ్చినామంటే ప్రీవియస్ వచ్చి 1.32 రూపీస్, ఇప్పుడు వచ్చి 3.12 రూపీస్ అనమాట. ఇక్కడ దగ్గర డబుల్ కన్నా కొంచెం ఎక్కువ అయిందనమాట ఎర్నింగ్ పర్ షేర్. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత ఇప్పుడు క్వార్టర్ చూస్తాము. సో ప్రీవియస్ క్వార్టర్ వచ్చి 199 crores అయితే ఇప్పుడు 159 crores అనమాట. అంటే ఇక్కడ దగ్గర 40 crores తగ్గిందనమాట. సో ఇదే ఒక నెగిటివ్ పాయింట్. అది పర్సంటేజ్ ఎంత అంటే ఓకే ఇక్కడ 20% రెవెన్యూ తగ్గిందనమాట క్వార్టర్. ఓకే, తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ క్వార్టర్లో 65 crores వస్తే ఇప్పుడు 28 crores అనమాట.
ఇక్కడ దగ్గర దగ్గర ఓకే 35 క్రోర్స్ తగ్గిందనమాట. ఓకే, ఇది ఒక నెగిటివ్ పాయింట్. తర్వాత నెట్ ప్రాఫిట్ చూసినామంటే ప్రీవియస్ క్వార్టర్ 52 క్రోర్స్ ఉంది, ఇప్పుడు 21 క్రోర్స్ అనమాట. ఇక్కడ కూడా తగ్గిందనమాట, ఇక్కడ 33 క్రోర్స్ తగ్గిందనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో అది పర్సంటేజ్ ఏంటంటే 59% ప్రాఫిట్, 56% ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో మనకు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ని బట్టి ఏమర్థమైందంటే, సో ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి, కానీ వీళ్ళకు అదర్ ఇన్కమ్ అనేది కూడా ఎక్కువ ఉందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ సరిగ్గా రాలేదన్నమాట, అది నెగిటివ్ పాయింట్. సో ఇప్పుడు మరికొన్ని పాయింట్స్ చూస్తాము. సో ఇక్కడ నేను బిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసిన, ఇక్కడ కరెంట్ ప్రైస్ చూసినామంటే 662 రూపీస్ ఉందన్నమాట. సో ఈరోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది 5% తగ్గిందనమాట. అలాగే ఇక్కడ డివిడెండ్ చూసినామంటే 2019లో 3 రూపీస్ ఇచ్చినారు, 2020లో 2 రూపీస్ ఇచ్చినారు, 2021లో 3.5 రూపీస్ ఇచ్చారు అనమాట. అంటే ఇక్కడ ఎక్కువ ఇచ్చినారు, మళ్ళీ 20లో తగ్గింది, మళ్ళీ ఇక్కడ పెరిగింది అనమాట. ఓకే, సో వీళ్ళు ఏమైనా బోనస్ షేర్స్ అలాంటివి ఏమైనా ఇచ్చారని చూస్తాము. క్లిక్ చేస్తాను. సో ఇక్కడ వీళ్ళు బోనస్ అనేది ఏమి ఇవ్వలేదు. అలాగే ఏమైనా స్ప్లిట్ చేసినారంటే స్ప్లిట్ కూడా చేయలేదు. ఇది 10 రూపీస్ ఫేస్ వాల్యూ. ఓకే, సో మనకి ఏమర్థమైందంటే వీళ్ళు స్ప్లిట్ బోనస్ చేయలేదు, కానీ 2019లో 3 రూపీస్ ఇచ్చింది, 2020లోకి వచ్చి 2 రూపీస్ ఇక్కడ తగ్గించారు అనమాట, మళ్ళీ ఇక్కడ పెరిగింది అనమాట. ఇప్పుడు వాల్యుయేషన్ చెక్ చేస్తాము. సో ఇక్కడ 1 ఇయర్ ప్రైస్ చార్ట్ ఉంది. సో 1 ఇయర్ ప్రైస్ చార్ట్లో 1 ఇయర్ ముందు దీని ప్రైస్ వచ్చి 174 రూపీస్ అనమాట. సో కరెంట్ ప్రైస్ వచ్చి 699 అంటే 700 రూపీస్ అనమాట. అంటే ఇది 174 నుండి 700 పెరిగింది అనమాట, చాలా ఎక్కువ పెరిగింది 1 ఇయర్లో. సో రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చూస్తాం లాస్ట్ 1 ఇయర్లో. ఇది లాస్ట్ 4 క్వార్టర్స్ రిజల్ట్స్. సో జూన్ క్వార్టర్లో ఇక్కడ సేల్స్ చూస్తే 0.88%, సెప్టెంబర్లో చూస్తే 0.6%, డిసెంబర్లో చూస్తే 0.3%, మార్చిలో చూస్తే 4.7%. సో లాస్ట్ 4 క్వార్టర్స్ వీళ్ళకి సేల్స్ అనేది ఎక్కువ పెరగలేదన్నమాట. సో ఇదే ఒకటి నెగిటివ్ పాయింట్. తర్వాత ప్రాఫిట్స్ చూసినామంటే సో జూన్లో 196%, ఓకే, సెప్టెంబర్లో 592%, డిసెంబర్లో 47%, ఓకే, మార్చిలో 27% అనమాట. సో వీళ్ళకి సేల్స్ అనేది పెరగలేదు, కానీ ప్రాఫిట్స్ అనేది పెరిగిందనమాట. సో ఎందువల్ల అంటే ఇక్కడ వీళ్ళకి అదర్ ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో దీనివల్ల ప్రాఫిట్స్ అనేది పెరిగిందనమాట. ఓకే, సో అలాగే వీళ్ళ ఎక్స్పెన్స్ కూడా తగ్గిందనమాట. సో దీనివల్ల కూడా సో వీళ్ళ ప్రాఫిట్స్ పెరిగినాయి అనమాట. ఒకటి వచ్చి ఎక్స్పెన్స్ తగ్గినాయి, తర్వాత అదర్ ఇన్కమ్ పెరిగిందనమాట. సో దీనివల్ల ప్రాఫిట్స్ పెరిగినాయి. సో దాంతోపాటు ఇక్కడ ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెరిగిందనమాట. 174 రూపీస్ నుండి 700 రూపీస్ పెరిగిందనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలా. సో తర్వాత ఇక్కడ ఆర్ఓసి చూసినామంటే సో ఆర్ఓసి 27% ఉంది, ఆర్ఓఈ 20% ఉందన్నమాట. సో ఇది బాగుందన్నమాట. కానీ ఇక్కడ ప్రైస్ టు సేల్స్ చూసినామంటే ఇక్కడ 7.28 టైమ్స్ అనమాట. అంటే 1 రూపీ సేల్స్ జనరేట్ చేయడానికి మనం 7 రూపీస్ పెట్టి కొంటున్నట్టు అనమాట. సో ఇది కొంచెం ఓవర్ వాల్యూడ్ అనమాట. అలాగే డెప్ట్ టు ఈక్విటీ వీళ్ళకి చాలా తక్కువ ఉంది. సో ఇది జీరో డెప్ట్ కంపెనీ. సో ఇది పాజిటివ్ అనమాట. ఇప్పుడు పిఈ చూస్తాం. ఇక్కడ పిఈ బిఫోర్ రిజల్ట్స్ రాకముందు దీని పిఈ 37 ఉంది, రిజల్ట్స్ వచ్చిన తర్వాత 33 అనమాట. రిజల్ట్స్ బాగా వచ్చినాయి ఇయర్ ఆన్ ఇయర్. సో దానివల్ల కరెంట్ పిఈ వచ్చి 33 ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు 3 ఇయర్స్ మీడియన్ పిఈతో చూస్తాము. సో 3 ఇయర్స్ మీడియన్ పిఈ చూసినామంటే 19.2 అనమాట, కరెంట్ పిఈ 33. ఓకే, 3 ఇయర్స్ మీడియన్ పిఈతో కంపేర్ చేసినప్పుడు కరెంట్ పిఈ ఎక్కువ ఉందంటే ఇది కరెంట్ ఓవర్ వాల్యూ అనమాట, పిఈని బేస్ చేసుకొని. సో కంక్లూజన్ ఏమంటే ఇక్కడ ప్రోస్ ఉన్నాయి, జీరో డెప్ట్ అనమాట. అంటే వీళ్ళకి అప్పులు అనేది చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట. సో ఎందుకు బాగా వచ్చినాయంటే వీళ్ళకి అదర్ ఇన్కమ్ అనేది కూడా ఎక్కువ ఉందన్నమాట. దానివల్ల ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగా వచ్చిందనమాట. కాన్స్ ఏమంటే సో ఓవర్ వాల్యూ బేస్డ్ ఆన్ 3 ఇయర్స్ మీడియన్ పిఈ. సో 3 ఇయర్స్ మీడియన్ పిఈ వచ్చి 19 ఉంది, కరెంట్ పిఈ వచ్చి 33 ఉందన్నమాట. సో 3 ఇయర్స్ మీడియన్ పిఈతో కంపేర్ చేసినప్పుడు ఇది ఓవర్ వాల్యూ అనమాట. తర్వాత క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది బాగా రాలేదన్నమాట. సో రిస్క్ ఏమంటే సో ప్రైస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 174 రూపీస్ టు 700 ఇన్ 1 ఇయర్. ఒక సంవత్సరంలో దీని ప్రైస్ 174 రూపీస్ నుండి 700 రూపీస్ పెరిగిందనమాట. కానీ మనం ఇప్పుడు దీన్ని ఎంటర్ అయినామంటే కానీ మార్కెట్ కరెక్ట్ అయిందంటే ఈ స్టాక్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకని మనం ఎప్పుడు ఎంటర్ కావాలి, ఎప్పుడు ఎంటర్ కాకూడదు అనేది సో బాగా చూసుకొని ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.